ధారణ సమాధిష్టాంగ యోగ నిర్ధారణ పరిపూర్ణ వికాసం పరాశర వ్యాసవాల్మీక సుఖసౌరక భరద్వాజ సనకనందన శాంత్ కుమార్ నారదాపతి ప్రసూద్ ఆస్థానో మంచంద్ర గోహాస యాజ్ఞవల్క్య సమారంభాం కన్వ యోగి సమధ్యమాం దాని మీద కొద్దిగా నవధాన్యాలు కొద్దిగా పసుపు కుంకుమ వేసేయండి. ఓం యాజ్ఞవల్క్య సమారంభాం కన్వ యోగి సమధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురుకుల యోగి సమధ్యమా పూర్ణ సదశుభలావాద్యస్తు. ఓం మహారామదే నమః. వంద లక్షలు మన తణుకుపట్నంలో అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించి ₹1 కోటి నిధులతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన తణుకుపట్నంలో ఉన్నటువంటి 3 హెల్త్ అర్బన్ సెంటర్స్కి సంబంధించి ఒకటి ఎన్జిఓ కాలనీలో, అదేవిధంగా మరొకటి బ్యాంక్ కాలనీలో, ఈరోజు మూడవది ఇక్కడ కొమ్మాయి చెరువు దగ్గర 14వ వార్డులో ఈరోజు నిర్మాణం చేసుకోవడానికి పనులు ప్రారంభించాం. ముఖ్యంగా ప్రతి 30,000 మంది జనాభాకి ఈ హెల్త్ అర్బన్ సెంటర్ ద్వారా వారికి ప్రాథమిక స్థాయి ఆరోగ్యాన్ని కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అధికారులతోనూ కూడా ఒక 8 మంది సిబ్బందితో ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు ఈరోజు ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల్ని, ముఖ్యంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు హెల్త్కి సంబంధించి వివిధ పథకాలని ప్రారంభించి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే విధంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంతో పాటుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి కూడా ₹25 లక్షల వరకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించే విధంగా కూడా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆ విధంగా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, వారు తద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకి లోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టి, అదేవిధంగా మన జిల్లా ఆసుపత్రిలో కానీ ఇతర హాస్పిటల్స్లో కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల ప్రజలకి కావలసినటువంటి ప్రాథమిక ఆరోగ్య అవసరాలు తీర్చే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తయితే ఈ వార్డు, అదేవిధంగా 13, 12 వార్డులకు సంబంధించి కానీ దాదాపు 30,000 మంది వరకు కూడా వీరికి ప్రాథమికంగా ఇక్కడ వారి ఆరోగ్య అవసరాలు తీర్చే విధంగా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ దీని నిర్మాణాన్ని కూడా త్వరలోనే కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇది 8 బెడ్డెడ్ హాస్పిటల్గా కూడా 8 బెడ్డెడ్ హెల్త్ సెంటర్గా దీన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడే ఉండి అక్కడ వారికి ఆరోగ్యమైనటువంటి సర్వీసెస్ అందించే విధంగా కూడా ముందుకు వెళ్తుందని సందర్భంగా
తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూటమి నాయకులు పెద్దలకు అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్థానిక వార్డు ఇన్ఛార్జ్ గారు చిట్టూరు సాయిబాబా గారు, మాజీ కౌన్సిలర్ స్వర్ణలత గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటబాబు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవరామకృష్ణ గారు.